ఆడెవడు ఈడెవడు అని మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి వాటర్ బాటిల్ పనిచేసి మీ నాయకుల దగ్గర పనిచేసే కార్యకర్తలం కాదు, జన సైనికులు. మా ఏరమాయలు తెలుసుకుంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీ పరిస్థితి ఏంటో అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ సాక్షిగా జనసేన మీద దాడి చేస్తున్నారంటే భువనేశ్వరి గారిని తిడుతుంటే మీరెందుకు మాట్లాడలా? నారా చంద్రబాబు గారిని అవమానిస్తుంటే మీరెందుకు మాట్లాడలా? అసెంబ్లీ సాక్షిగా సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఆ 3 సార్లు ఎమ్మెల్యే మాత్రం తెలియదా మీకు? కళ్యాణ్ గారి మౌనాన్ని సహనాన్ని మీరు అలుసుగా తీసుకుంటే మటుకు ఒక్కసారి ఇలా జరగకూడదు. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి బేషర్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాడెవడో ఈడెవడో ఎవడు చెప్పాడు, ఎవడు రాశాడు, లిస్ట్ ఎవడు రాశాడు? మన ప్రభుత్వంలో మనం ఉండి అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి గారిపై ఒక ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కామెంట్ చేయడం ఒక చిరంజీవి అభిమానిగా మీరు ఎలా తీసుకుంటారు? ఒకప్పుడు అభిమానులు అంటే చొక్కాలు చించుకొని కాగితాలు ఎగరేసి పూలు జల్లే లాగా ఉండేవాళ్ళు. అందులో నేను కూడా ఒక 40 ఏళ్ల క్రితం. కానీ అలాంటి మమ్మల్ని ఒక బాధ్యత గల వ్యక్తులుగా సమాజానికి సేవ చేయాలి, రక్తదానం చేయాలి, నేత్రదానం చేయాలనే ఒక మంచి మార్గంలో నడిపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే అది కొణిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఆశయాలు, ఆయన సాధనలు అభిమానుల్ని చూసి ఎంతో మంది మిగతా హీరోల అభిమానులు కూడా మేము కూడా ఇలా చేస్తే బాగుంటుందని ఒక మార్గదర్శనాన్ని ఇచ్చిన వ్యక్తి ఒక కొణిదెల శివశంకర ప్రసాద్ గారు. ఆయన గురించి మొన్న బాలకృష్ణ గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 2014లో మీరు ఓటమి దగ్గరలో ఉంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మీ ఎమ్మెల్యేలని మిమ్మల్ని గెలిపించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2019లో మీరు ఎలాగా చేశారో దానికి ముందు దానికి ప్రత్యేకంగా మీరు ఓడిపోవడానికి కారణమయ్యారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల క్షేమం కోసం, ఒక విధ్యాసమైన పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం రాష్ట్ర ప్రజలు చేసుకొని తాను తగ్గించుకొని మమ్మల్ని అందరినీ ఒక దాటిపై తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏం మాట్లాడుతున్నారండి బాలకృష్ణ గారు? మీరు మ్యాన్సన్ హౌస్ తాగుతారని మీరు పబ్లిక్ గా చెప్తారు, కానీ అసెంబ్లీకి తాగి వస్తారని ఇప్పుడు అనుమానం కలుగుతా ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అసెంబ్లీ సాక్షిగా మొన్న మా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి మీద బుజ్జయ్య చౌదరి గారు, మొన్న బోండమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ బాలకృష్ణ గారు మా కందులు దుర్గేష్ గారిని కూడా బెదిరిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. ఏం మాట్లాడుతున్నారు అసలు? కామినేని శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి న్యాయం జరగలేదని అడిగాడు. ఆ న్యాయం జరగడానికి చిరంజీవి గారు పూర్తి సహకారాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఆయన మాట్లాడాడని చెప్పాడు. మీరేం చెప్పాలి? ఆ రోజు నాకు అందుబాటులో లేనో లేకపోతే ఇంకో కారణమో చెప్పాలి. అంతేగాని ఆడెవడు ఈడెవడు అని మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి వాటర్ బాటిల్ పనిచేసి మీ నాయకుల దగ్గర పనిచేసే కార్యకర్తలం కాదు, జన సైనికులు. మా ఏరమాయలు తెలుసుకుంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీ పరిస్థితి ఏంటో అని కూడా తెలియజేస్తా ఉన్నాను. పైన చంద్రబాబు గారు ఉన్నారు, కింద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇద్దరూ కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉంటే మీరేమో అసెంబ్లీలో ఈ కూటమిని చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? ఎక్కడన్నా నాయకులు చిన్న స్పర్ధలు చేస్తే దగ్గరుండి సరిచేయాల్సిన మీరే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా జనసేన మీద దాడి చేస్తున్నారంటే, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారిని అంటానికి అసలు మీకు నేరు ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. మీరు ఏం చేశారండి? ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఉన్నప్పుడు సినిమా సమస్యలు మీద టికెట్ల మీద ఇష్యూ వచ్చినప్పుడు అసెంబ్లీలో మీరు ఎందుకు మాట్లాడలా? భువనేశ్వరి గారిని తిడుతుంటే మీరెందుకు మాట్లాడలా? నారా చంద్రబాబు గారిని అవమానిస్తుంటే మీరెందుకు మాట్లాడలా? ఆ రోజు బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడొచ్చు కదా. అసలు అసెంబ్లీలో సంబంధం లేని మనిషి, ఆ సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడే సెక్షన్ కూడా లేదు, అసలు ఆ సంస్కృతి లేదు. అసెంబ్లీ సాక్షిగా సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. ఆ 3 సార్లు ఎమ్మెల్యే మాత్రం తెలియదా మీకు? ఏమనుకుంటున్నారు? కళ్యాణ్ గారి మౌనాన్ని సహనాన్ని మీరు అలుసుగా తీసుకుంటే మటుకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కూటమి ప్రభుత్వానికి నీతి నిజాయితీగా పనిచేసిన కార్యకర్తగా చెప్తున్నాం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన గురించి కానీ ముఖ్యంగా మా అన్నయ్య పెద్దన్నయ్య చిరంజీవి గారి గురించి కానీ మాట్లాడితే సబ్బుగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఒక్కసారి ఇలా జరగకూడదు. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి బేషర్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీలో కూడా స్పీకర్ గారు దయచేసి బాలకృష్ణ వాక్యాలని రికార్డులో నుంచి తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రజాప్రతినిధి అయ్యండి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి బాలకృష్ణ ఏకవచనంతో కామెంట్ చేయడం ఒక చిరంజీవి అభిమానిగా మీరు ఎలా? నిజంగా మా కూటమి నాయకులు, టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అలాగే జనసేన నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ సమన్వయం కోల్పోకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, వేరే పార్టీ నాయకులు అయినప్పటికీ మా కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మేము మాట్లాడుతూ ఉంటాం. మరి అసెంబ్లీ సాక్షిగా బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని అలా ఏకవచనంతో మాట్లాడడం అయితే యావత్ చిరంజీవి గారి అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని, మెగా అభిమానుల్ని బాధించే విషయం అనమాట. అది మేము ఎలా తీసుకోవాలో కూడా మాకు తెలియదు. ఎందుకంటే మేము రియాక్ట్ అవ్వాలంటే రకరకాలుగా రియాక్ట్ అవ్వచ్చు, కానీ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక శాసనసభ్యులుగా ఉండి అతను ఆ విధంగా మాట్లాడడం అనేది, వేరే ప్రజా సమస్యల మీద ప్రతిపక్షంపై ఏ విధంగా మాట్లాడినా పర్లేదు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల మీద ఆయన గట్టిగా మాట్లాడటం పర్లేదు, కానీ అసెంబ్లీ సాక్షిగా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు అయినటువంటి చిరంజీవి గారిని ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ అంశం కాదని అయితే మేమైతే మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఉందాతనంగా మాట్లాడటం అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో బూతులు నాయకులను చూసున్నాం మనం. అటువంటి సంస్కృతి మంచిది కాదు. కాబట్టి బాలకృష్ణ గారు కొద్ది విచక్షణతో మాట్లాడితే బాగుండిద్దని చెప్పి నా ఉద్దేశం. ఆ రోజు ఏం జరిగిందో దాన్ని క్లుప్తంగా చెప్పడంలో తప్పేం లేదు. అది ఎలా జరిగింది, ఈయన కూడా దానికి వెళ్ళాలి. మరి ఇతను కూడా ఇతని సినిమా గురించి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని అనుకున్నారని చెప్పి పేర్ని నాని గారు అయితే బయటకు వచ్చి చెప్పారు. మరి ఇతను వెళ్ళి కలవడానికి లేని ఇబ్బంది వేరే వాళ్ళు, ఇప్పుడు ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, మిగిలిన ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళందరూ వెళ్ళారంటే ఆ రోజు ఇండస్ట్రీ కదిలి వెళ్ళిందని అర్థం. అంతేగాని చిరంజీవి గారు ఒక్కలే వెళ్ళారని అర్థం కాదు. కాబట్టి ఏకవచనంగా చిరంజీవి గారిని అలా మాట్లాడడం అయితే మేమైతే తీసుకోలేకపోతున్నాం. కాబట్టి బాలయ్య బాబు గారు ఎకమేటైనా విచక్షణతో మర్యాదగా గౌరవంగా మాట్లాడాలని చెప్పి మేమైతే మీ ద్వారా తెలియజేస్తాం. అలాగే గౌరవ శాసనసభ్యులు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అయితే ఏ విధంగా బహిరంగంగా అలాగా ఏకవచనంతో మాట్లాడారు, అలాగే బహిరంగంగా బయటకు వచ్చి మరి క్షమాపణ చెప్పాల్సిందిగా మేమైతే కోరుకుంటా ఉన్నాం. చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని నేను చూస్తూ పెరిగా. సినిమాలో అప్పుడు చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఎన్నో పోటీ రంగాల్లో ఆయనకి ఎంతో మంది ఉన్నా కూడా ఓపికతో, సహనంతో, ఒక గొప్ప మనసుతో వాళ్ళందరినీ మెప్పించుకొని ఒక గొప్ప స్థాయికి సినిమా రంగానికే మహారాజులాగా ఇప్పుడు ప్రజెంట్ చిరంజీవి గారు ఉన్నారు. అంటే ఎంత కష్టపడితే, ఎంత నోరు అదుపులో పెట్టుకొని, అందరినీ గౌరవించుకొని, అందరినీ కలుపుకొని చేస్తే గాని ఈ స్థాయికి రారు. అలాంటివన్నీ మనం చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాలి. అలాంటి చిరంజీవి గారి పెంపకంలో పెరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చాలా గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో. ఎందుకంటే ఒక చరిత్ర మార్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి గవర్నమెంట్లో జాయిన్ అయ్యి ఒక రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డిని పంపించడానికి కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొన్ని సూచనలు నేర్చుకొని, ఆయన సీనియారిటీని నేర్చుకొని, ప్రజలకి ఏం చేయాలో, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రజలకి బాగుంటుందో అనే చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఇద్దరు వ్యక్తులే ఆయనకి ఇష్టం. ఒకటి వాళ్ళ అమ్మగారు, రెండు చిరంజీవి గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి నచ్చిన వ్యక్తి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అన్నారంటే కొంచెం బాధాకరణంగా ఉంటది. ఎందుకంటే ఆయనకి భగవంతుడు లాంటి వాడు చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన వ్యక్తి చిరంజీవి గారు. కనుక పవన్ కళ్యాణ్ గారికి బాధ ఉన్నా కూడా ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, అయ్యా మీరు గొప్ప వ్యక్తులే, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకులే. ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి. అలాంటి కడుపులో పుట్టినందుకు మిమ్మల్ని కూడా మేము అంత గౌరవిస్తాం. కనుక ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిని నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టపడ్డారు. అలాంటి కష్టాన్ని
మీరు వృధా చేయకూడదని, ఏదైనా ఉంటే పర్సనల్గా గదిలో మాట్లాడుకోండి, బాధాకరం ఉంటే మీ బావగారికి చెప్పుకోండి, లేకపోతే చిరంజీవి గారికి చెప్పుకోండి. ఎందుకంటే మీరు కూడా చిరంజీవి గారికి సోదరు బావు లాంటి వాళ్ళే కనుక మిమ్మల్ని మేమేమనో గౌరవిస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడే రాష్ట్రం బాగుందని సంతోషంగా ఉన్నారు. అలాంటి కూటమిని మీరు ఎడదీసే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే మాకు కూడా బాధలుంటాయి, కానీ ఇప్పుడు కావాల్సింది మనకు అయి కాదు, మనం ప్రజలకి ఏం చేస్తున్నాం. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు అసెంబ్లీలో వెళ్ళి ప్రజల సమస్యను పోరాడండి అని. గత అయిపోయిన రాక్షసి రాజకీయాల్లో మీరు ఏలి పెట్టకండి. మీరు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీరు కూడా అని మేము భావిస్తున్నాం. మేము చిరంజీవి అభిమానులు అయినా సరే మాకు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఏం నేర్పారంటే ఓర్పుగా ఉండి అందరినీ జయించండి, నోటి దూలతో మీరు దూరం అవ్వకొద్దు అని మాకు ప్రదే చెప్తా ఉంటారు. కాబట్టి మా ఈ మీడియా ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏమండి బాలకృష్ణ గారు, మీరు ఆలోచించండి, మీకేమి అన్యాయం జరగలా. మీరు 3 సార్లు గెలిచినా, ఇంకో 5 సార్లు గెలిచినా మేము స్వాగతిస్తాం. కానీ అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడకండి. అది ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూ ఉంటారు. మనం ప్రజలకు ఏం చేయాలో అవి చెప్పండి, అంతే తప్ప ఇలాంటి మాత్రం మాట్లాడొద్దని మీడియా సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నాం, మేమేమి బాలకృష్ణ గారి మీద వ్యతిరేకంగా లేదు, తెలుసుకుంటారు. ఎందుకంటే అలాగ తెలుసుకొని ఇప్పుడు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో గొప్ప వ్యక్తులుగా ప్రజలంతా భావిస్తున్నారు. కనుక మేమేమి నోరు పారేసుకోము. మీరు ఇంకా 4 చేసినా కూడా మేము భరిస్తాం. మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే తప్ప మీలాంటి వాళ్ళు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాధ్యత కలిగినటువంటి సామాన్యమైనటువంటి మనిషే చాలా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది ఈ రోజున ఒక దేవాలయం లాంటి శాసనసభలో ప్రతిదీ మినిట్స్ టు మినిట్స్ రికార్డ్ అయ్యేటువంటి చోట ఏ ఎమ్మెల్యే అయినా సరే చాలా జాగ్రత్తగా వారి యొక్క భావోద్వేగాలు అవునండి, ఈర్ష్య అసూయలు అవునాయండి, అహంకారం అవునాయండి, లేకపోతే తెలియనటువంటి పైత్యం అవునాయండి, అణుచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. గత ప్రభుత్వం ఇవన్నీ చేయకే 151లో మధ్యలో ఓడిపోయి 11 మిగిలినాయి. మనం ప్రజలకు ఏం చెప్పాము? దానికి భిన్నంగా మేము అసెంబ్లీని నడుపుతాము, పరుష పదాలు వాడము, మేము ప్రజా సమస్యలు మాట్లాడతామని చెప్పాలి. ఈ శాసనసభ్యులు వాళ్ళ యొక్క అసెంబ్లీ సమావేశాలు వాళ్ళ యొక్క నియోజకవర్గం గురించి ఎన్నిసార్లు మాట్లాడారో మనకైతే తెలియదు. కానీ ఆడెవడో ఈడెవడో అనే పరిస్థితికి మనం వచ్చామంటే మనం కూడా గత ప్రభుత్వం దారిలోకి వెళ్తున్నామా, లేకపోతే మనం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున క్లీన్ చిట్ చేసినటువంటి ప్రభుత్వంగా అత్యంత భారీ విజయాన్ని మనకు అందించినటువంటి ప్రజలకు మనం రేపు సమాధానం ఏం చెప్తామనేటువంటిది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కూటమిలో ఉన్న నాయకులందరూ, అది ఒక బాలకృష్ణ గారు లేకపోతే సమ్యక్షో వయ్యో కాదు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ చిరంజీవి గారు అనే వ్యక్తి లేరు. సరే, కామినేని శ్రీనివాసరావు గారు ప్రస్తావించారు, దాన్ని ఏం చెప్పాలి? ఆ రోజున చిరంజీవి గారు అలా అనలేదు, అంత బలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పుకోకుండా చాలా ఈజీగా వ్యంగ్యంగా మాట్లాడుతూ మాత్రం చిరంజీవి గారు అభిమానులుగానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏదేమైనా కూడా ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. దానిని నివారించాల్సిన మనమే దాన్ని మేదేసుకునే పరిస్థితి కనుక ఉంటే రేపు ప్రజలకు మనం ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మనం ఇప్పుడేదో తప్పించుకోవచ్చు, కానీ రేపు ప్రజాక్షేత్రంలో నువ్వైనా నేనైనా ఎవరైనా సమాధానం చెప్పాలి. దయచేసి ఎక్కడైనా సరే చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే ఇంకొకళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, ఉన్న విషయం మాట్లాడుకోవాలి తప్పితే వాడెవడో ఈడెవడో, ఎవడు చెప్పాడు, ఎవడు రాశాడు, లిస్ట్ ఎవడు రాశాడు, మన ప్రభుత్వంలో మనం ఉండి ఎవడు రాశాడు ఎవడనేటువంటి పరిస్థితి మనం వచ్చిందంటే నిజంగా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దయచేసి నేను ఎవరినే తప్పు పడతల్లా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, మనం ఎంతవరకు కరెక్ట్గా వెళ్తున్నామా అనేటువంటిది. దీన్ని నిజంగా మేము కూటమిలో భాగంగా కూటమి శ్రేయస్సు కోసం అణుచుకున్నామే తప్పితే మెగాస్టార్ అభిమానులుగా అయితే మాత్రం చాలా బాధగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే చెప్పారో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కూటమిని కాపాడాలని చెప్పి, కాబట్టి మేము కూడా సమన్వయం పాటించాం.
ఇప్పటికైనా సరే బాలకృష్ణ గారు ఆలోచించుకుని దీన్ని ఏదన్నా సవరణ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయనకి గౌరవంగా ఉంటుంది, ఆయన యొక్క విలువ మరింత పెరుగుద్దని చెప్పి తెలియజేస్తున్నాం. దీనివల్ల ఎవరికి ఎటువంటి విలువలు పోవు. గత ప్రభుత్వం చాలా మాటలంది, చంద్రబాబు నాయుడు గారిని అంది, లోకేష్ గారిని అన్నారు. లోకేష్ గారు తల్లి గారిని రోడ్డు మీద తీసుకొచ్చారు, ఇదే బాలకృష్ణ గారు అక్క గారిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చారు. ఆ రోజున మనం ఎవరే వల్ల, కానీ కాలం సమాధానం చెప్పింది. గత ప్రభుత్వానికి కాలం సమాధానం చెప్పింది. కాలం అనేటువంటిది ఒకటి ఉంది. దయచేసి మనందరం కూడా కాలానికి, ధర్మానికి, నిజాయితీకి, ప్రజలకు భయపడాలి తప్పితే లేదో మనం మాట్లాడేసామంటే కుదరదని చెప్పి తెలియజేస్తూ అసెంబ్లీ యొక్క ఔన్నత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్క శాసనసభ్యుడు ప్రవర్తించాలని కోరుకుంటున్నాం.